రాష్ట్రంలో పాలన, అధికారుల పనితీరు, వాటి ఫలితాలపై ప్రభుత్వం లోతుగా చర్చించింది. 2 రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజు శాఖల ప్రోగ్రెస్ పై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆయా శాఖల్లో వచ్చిన ఫలితాలపై నివేదికలు తీసుకున్న సీఎం లక్ష్య సాధనకు మరిన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కంటే అధికారుల నిబద్ధతే ముఖ్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో 2016-17 సంవత్సరానికి లక్ష్యాలను నిర్దేశించారు. కలెక్టర్లు మరింత వినూత్న ఆలోచనలతో పనిచేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చని ఆయన సూచించారు. ఇండియాలో ఉండే బెస్ట్ స్టేట్స్ మీరు ఇయర్మార్క్ చేసుకోండి. మీ ఫీల్డ్లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎవరు టాప్లో ఉన్నారు, హార్టికల్చర్లో ఎవరు టాప్లో ఉన్నారు, డైరీ ఎవరున్నారు, మీరు మీ యొక్క రంగాల్లో మీరు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు రీచ్ నేషనల్ బెస్ట్, ఆల్ ఇండియా బెస్ట్ మీరు తయారు కావాలి. దెన్ యూ హ్యావ్ టు బెంచ్ మార్క్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కంపీట్ యువర్ సెల్ఫ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. దానికోసం ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వివిధ శాఖల వృద్ధి రేటు గురించి సీఎం కలెక్టర్ల సదస్సులో వివరించారు. దేవాలయాల్లో ఆదాయం 27% పెరిగిందన్నారు. ఎక్కువ తప్పులు చేస్తున్న వారు దేవుడికి ఎక్కువ మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. ఇక్కడ మనం పవిత్రమైన ఒక మంచి సిస్టమ్ పెట్టాం, ఉండి పెట్టాం కాబట్టి శుభ్రంగా ఉండిలో డబ్బులు వేస్తున్నాడు. ఆ డబ్బులు పెట్టి ఆయన ఎక్కువ తప్పులు చేస్తే, ఎక్కువ కష్టాలు వస్తే ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాడు. ఆదాయం పెరుగుతాడు వేస్తున్నాడు. దిస్ ఏ రియాలిటీ. వచ్చిన డబ్బుల్ని మనం మళ్ళీ డెవలప్మెంట్ చేయడం, పిల్గ్రిమేజ్ చేయడం, ఇట్ ఈస్ వన్ వే ఆఫ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి కానీ చర్చలు, టెంపుళ్ళు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలామందికి పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాందీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ లో విశాఖ 1,40,648 రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా శ్రీకాకుళం 74,000 రూపాయలతో చివరి స్థానంలో ఉంది. ఫైళ్ల పరిష్కారంలో 89%తో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 68% క్లియరెన్స్ తో విశాఖ జిల్లా చివరి స్థానంలో ఉందని వెల్లడించారు. మీ డేటా అంతా మా దగ్గర ఉంది. ఎవరు నెంబర్ 1, ఎవరు నెంబర్ 2, ఎవరు నెంబర్ 3, ఏ డిపార్ట్మెంట్ నెంబర్ 1, ఏ డిపార్ట్మెంట్ నెంబర్ 2. మీకు ఒక్కొక్కసారి మనం ప్లెయిన్గా వెళ్ళిపోయినప్పుడు మనం వెనక్కి చూడం, ఏం జరిగిందో కూడా చూడం. అదే కానీ ఫోకస్ పెట్టినప్పుడు మీకు అన్ని విషయాల్లో ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను మొన్న చూశాను విశాఖపట్నం అండ్ కృష్ణ నెంబర్ 1 and 2. విశాఖపట్నంలో ఏంటి, ఇండస్ట్రీలో ఎక్సలెంట్గా చేస్తున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రీస్ లేవు, బట్ అగ్రికల్చర్, అది కూడా ఫిషరీస్, అగ్రికల్చర్ ఈజ్ నెంబర్ 1. దీంతో వాళ్ళు ఇండస్ట్రీలో వచ్చే డబ్బులు వీళ్ళు అగ్రికల్చర్, ఫిషరీస్లో ఆఫ్సెట్ చేసి పోటీ ఇవ్వగలుగుతున్నారు. అందరి ఇంప్రెషన్ ఏముంటుంది, విశాఖపట్నం నెంబర్ 1 ఉంటుంది. కానీ మోర్ ఆర్ లెస్ ఈ 2 ఈక్వల్గా వచ్చేసి పరిస్థితికి వచ్చే పర్ క్యాపిటల్ కానీ ఇవన్నీ. ప్రభుత్వ ఆలోచనలు, విధానాలు, లక్ష్యాలు కింది స్థాయి ఉద్యోగులకు కూడా అర్థం కావాలని ఆయన అన్నారు. ఈ ఫైలింగ్ పై సదస్సులో సుదీర్ఘంగా చర్చించారు. జూన్ నాటి నుంచి పూర్తి స్థాయిలో ఈ ఫైలింగ్ ద్వారా ఫైళ్ల నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అనుసరిస్తున్న విధానాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.